అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అవంతి కాలేజీ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన టిఫిన్ చేస్తున్న వారిపైకి బస్సు దూసుకెళ్లింది. ఇక గౌస్ మొహిద్దీన్ అనే 12 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో 6గురికి గాయాలయ్యాయి. వెందుర్తి నుంచి పిఠాపురం వెళుతున్న ముస్లిం కుటుంబానికి చెందిన బాలుడు మృతి చెందగా బాలుడి తల్లి, తండ్రితో పాటు సోదరి కూడా గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిన అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై రాజకీయ పార్టీల నేతలు స్పందించి ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. మా అనకాపల్లి నియోజకవర్గంలో కసికోట బండిలో ఓ దుర్ఘటన, చాలా ఘోరాతిఘోరమైన యాక్సిడెంట్. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఎవరు వెహికల్స్ మీద హైవేలు వెళ్ళేటప్పుడు అక్కడ టిఫిన్ చేయడం అనేది చాలా కాలం బట్టి ఆ టిఫిన్ సెంటర్ దగ్గర ఆగడం, అందరూ టిఫిన్ చేయడం అనేది ఆనవాయితీ వస్తుంది. దాంట్లో భాగంగా ఈ హైవేలో వెళ్ళి కారు ముస్లిం ఫ్యామిలీ పెందుతే, నా స్వస్థలం పెందుతే, నా నైబర్ హౌసే, వాళ్ళు కూడా అక్కడ ఆగి టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ చేసి దురదృష్టవశాత్తు మరి ఆ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే ఆ బండి బ్రేకులు ఫెయిల్ అయ్యాయని అంటున్నారు. ఎంతవరకు అనేది ఎంఈ ఇన్స్పెక్టర్ ధృవీకరించాలా. ఇదైతే దుర్ఘటన. ఇంతవరకు మన ఏరియాలో ఎప్పుడు అక్కడ అలాగే యాక్సిడెంట్ జరగలేదు. ఆ బస్సు వచ్చి దూసుకొని ఇక్కడ కారులో ఉన్న మీద రోడ్డు మీద ఉన్న మొత్తం అందరినీ కూడా మట్టికి వెళ్ళిపోయింది. ఇక్కడ 4 పేషెంట్లు ఉన్నారు. అలాగే కిమ్స్లో మన ఉషాప్రేమిలో కూడా అక్కడ ఒక 5 పేషెంట్లు ఉన్నారు. అక్కడ కూడా ఒక ఆయన హెడ్ ఇంజరీ సీరియస్ కండిషన్, ఇక్కడ కూడా ఒక ఆవిడకి సీరియస్ కండిషన్, స్కాన్ తీస్తున్నారు. ఈ స్కాన్ తదనంతరం వైద్య షిఫ్ట్ చేయలేక ఇక్కడ ఉంచాలనేది డాక్టర్ గారు చెప్తున్నారు. దురదృష్టంలో ఈ భాగంలో ఒక అబ్బాయి కూడా అకాల మరణం చెందాడు. చాలా ఘోరం యాక్సిడెంట్ అయితే నేను చూడలేదు. ఇప్పుడే వీడియో క్లిప్పింగ్స్ చూస్తే నాకే ఆశ్చర్యపించింది. అంత దారుణంగా యాక్సిడెంట్ ఈ మధ్యకాలంలో మన ప్రాంతంలో ఇప్పుడు ఇలాంటి దుర్ఘటన ఎప్పుడు జరగలేదు. దురదృష్టవశాత్తు బయ్యవరం జంక్షన్ దగ్గర నేషనల్ హైవేకి ఆనుకొని పక్కన కొత్తపల్లి బుచ్చిపేట రోడ్లో ఒక టిఫిన్ సెంటర్ బండి ఉంటే అక్కడ టిఫిన్ చేస్తున్నప్పుడు అవంతి కాలేజీ తాలూకా బస్సు దూసుకు వచ్చి ఈ పేషెంట్లు అక్కడ టిఫిన్ చేస్తున్న వారి మీదకి రావటం జరిగింది. దానివల్ల అక్కడున్న కారు కానీ స్కూటర్లు కానీ వీటితో మనుషుల మీద కూడా ఆ బస్సు వెళ్ళిందనేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక్కడైతే ఒక ముస్లిం యువకుడైతే పెందుర్తికి సంబంధించి ఒక ఆయన దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఇక్కడ ఒక ముస్లిం లేడీ ఉంది. ఆవిడ మీకు అబ్డామిన్ బాగా బస్సు టైర్ ఎక్కడం వల్ల అక్కడ పూర్తిగా కట్ అయిపోయింది. అది సూసైడ్ చేశారు. కానీ బ్లీడింగ్ అవుతుందేమో అనే అనుమానం ఉంది. అప్పుడు అల్ట్రాసౌండ్ తీస్తున్నారు. అందులో బ్లీడింగ్ లేకపోతే ఏ సమస్య లేదు, కానీ బ్లీడింగ్ ఉంటే మట్టుకు వెంటనే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి వెంటనే సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మీకు అల్ట్రాసౌండ్ తర్వాత హెడ్ స్కాన్ కూడా తీయాలి. ఆవిడకి తీసాక కానీ ఆవిడ పరిస్థితి ఎట్లా ఉందన్న చెప్పలేం. ఇప్పుడైతే అల్ట్రాసౌండ్ తీస్తున్నారు. రెండవది ఉషా ప్రైమ్లో కొంతమంది ఉన్నారు. ఉషా ప్రైమ్లో ఉన్నటువంటి 4-5 ఉన్నారు అక్కడ. అందులో ఒకరి కండిషను కొద్దిగా అంటే సీరియస్ అని చెప్పలేం, కానీ ఆ పరిస్థితి ఏంటో తెలియదు. అక్కడ కూడా